నిద్రలో చేస్తున్న 5 హరాం పనులు. ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒక ముస్లిం రాత్రి పడుకుంటున్నాడు, అతను మస్జిద్కి వెళ్ళలేదు, వధూ చేయలేదు, హయా లేకుండా పడుకుంటున్నాడు. అతని మొబైల్లో హరాం పాటలు, మైండ్లో హరాం ఆలోచనలు. తనకు అనిపించింది కేవలం నేను నిద్ర మాత్రమే పోతున్నాను, కానీ అల్లా దృష్టిలో అది మొదటి నరకపు మెట్ట అయింది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిద్రలో ముస్లింలు తెలిసి తెలియకుండా చేస్తున్నటువంటి 5 హరాం పనులు. ఇవి ప్రవక్త వారి సున్నత్కి వ్యతిరేకం. నిద్ర మన శరీరానికి విశ్రాంతి అయినా ఇస్లాం దాన్ని కూడా ఒక ఇబాదత్ అంటే ఆరాధనగా చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోయే విధానాన్ని కూడా ముస్లిం సమాజానికి నేర్పించారు. కానీ ఈ కాలంలో ముస్లింలు వారి యొక్క బలహీనతలో, నిర్లక్ష్యంలో, అలసత్వంలో, హరాములో పడిపోయారు. ఇప్పుడు ఒక ముస్లిం పడుకునే ముందు చేస్తున్నటువంటి నిషిద్ధమైన పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా బాడీపై హరాం అంటే వస్త్రాధారణ లేకుండా నిద్రపోవడం, సెమీ న్యూడ్ స్లీప్. కొంతమంది బట్టలు లేకుండా పడుకుంటారు. అల్లా హయాను అంటే సిగ్గును ప్రేమిస్తాడు. జామియా తిర్మిది హదీస్ నంబర్ 2794. అవయవాలు చూపించేలా పడుకోవడం, హయా లేకపోవడం పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లా గారు చెప్పారు, హయా లేని నిద్ర శైతాన్కు ద్వారం అని చెప్పారు. ఇక 2, హరాం మ్యూజిక్ వింటూ నిద్రపోవడం. ఇది హలాల్ హ్యాబిట్ కాదు, ఇది శైతాన్తో నిద్రకు వెళ్ళే మార్గం అవుతుంది. ఖురాన్లోని సూరే లుఖ్మాన్ సూరా 31 ఆయత నంబర్ 6లో, మరియు మానవులలో కొందరు జ్ఞానం లేక వ్యర్థ కాలక్షేపం చేసేటటువంటి మాటలు కొని ప్రజలను అల్లా మార్గం నుండి తప్పించే వారున్నారు, మరియు వారు అల్లా మార్గాన్ని పరిహాసం చేస్తుంటారు. అలాంటి వారికి అవమానకరమైనటువంటి శిక్ష పడుతుంది. ఈ ఆయత్కు సంబంధించి తఫ్సీర్ ఇబ్నే కఫీర్, తఫ్సీర్ ఖుర్తుబీ, తఫ్సీర్ తబరీ అన్నింటిలోనూ ఈ పదాన్ని మ్యూజిక్, పాటలు నేరుగా వినోద గీతాలుగా తర్జుమా చేశారు. ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు వారు ఈ వచనాన్ని పఠించిన తర్వాత మాట్లాడుతూ, అల్లాను ఒప్పించగలిగితే ఇది మ్యూజిక్ కాదు అని చెప్పగలరా అని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయత్ ఉలమాలు అందరూ తెలియజేశారు ఇది మ్యూజిక్కి సంబంధించినటువంటిది అని. ఈ విధంగా రాత్రి పడుకోవడం వల్ల దీని యొక్క దుష్ప్రభావాలు ఏమిటంటే, మొట్టమొదటిగా మధ్యరాత్రి చెడు కలలు, రెండోది ఆధ్యాత్మిక నిస్సత్తువ, అలసట, ఫజ్ర్ నమాజ్కి నిద్ర లేకపోవడం, 3 హృదయాల్లో దైవ నామం పట్ల నిరుత్సాహం, 4 దుఆలపై ఆసక్తి తగ్గిపోవటం, 5 నెగిటివ్ డ్రీమ్స్ మరియు డిప్రెషన్. ఇవన్నీ మీరు హరాం మ్యూజిక్ వింటూ నిద్రపోతున్నారా అనే ప్రశ్నకు సమాధానం. ఇక 3వ పాయింట్, కుర్రకారుల ఫాంటసీ ఆలోచనలు. అమ్మాయిలు ఊహించుకోవడం, దీని కారణంగా చెడు కలలు వస్తాయి. హదీస్లో ఏముందంటే, మనస్సులో చేసే హరాం ఆలోచన కూడా పాపానికి తలుపు తడుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2657. హరాం ఫాంటసీతో నిద్ర పాపంతో పడుకోవడమే. రాత్రి పడుకునే ముందు అమ్మాయిలను ఊహించుకొని పడుకోవడం తప్పుడు పనులు ఊహించుకోవడం లాంటిది. దాని పరిణామాలు ఏంటి అంటే, హరాం కలలు, అసహ్యకరమైనటువంటి కలలు, గిల్టీ ఫీలింగ్తో నిద్రలేవడం, రాత్రి వేళ చివరికి మాస్టర్బేషన్ లాంటి హరాం పనులు. ఇవన్నీ ఇబాదత్ పట్ల నిరాసక్తత, ఫజర్ నమాజ్కి నిద్ర లేవడం కష్టమైపోతుంది. ఖురాన్ని చదవాలని ఉత్సాహం ఉండదు, హృదయం స్పిరిచువల్గా బలహీనంగా మారుతుంది. ఇక 4వ విషయం, ఫజర్ నమాజ్కి అలారం పెట్టకుండా పడుకోవడం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. మునాఫికులకు అత్యంత భారంగా అనిపించేటటువంటి నమాజులు ఇషా మరియు ఫజర్. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 657. ఎవరైతే అలారం పెట్టుకోకుండా పడుకుంటారో వారు నాకు ఫజర్ నమాజ్ ముఖ్యం కాదు అని తీర్మానించుకున్న దాంతో సమానం. ఇక 5వ విషయం, హరాం వీడియోలు చూస్తూ ఫోన్తో పడుకోవడం. టిక్ టాక్, ఇన్స్టా, హరాం విజువల్స్, పోన్ చూడడం, హరాం రీల్స్ చూడడం, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తూ పడుకోవడం, మూవీస్, అశ్లీలమైనటువంటి మూవీస్ చూస్తూ పడుకోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతి ఇబ్నే ఆదాం పాపానికి సంబంధించి కొంత వంతు రాసి ఉంచాడు. అది తప్పదు. కంటి జినా చూస్తే, చెవి జినా వినడం వల్ల, నోటి జినా మాట్లాడడం, చేతుల జినా తాకడం, కాలు జినా ఆ దిశగా నడవడం, హృదయం అంటే మనస్సు కోరి ఊహిస్తుంది, అది హృదయం యొక్క జినా అవుతుంది. ఆ తర్వాత చివరకు జ్ఞానేంద్రియమే దాన్ని అమలు చేసి సత్యం చేస్తుందా లేదా అడ్డుకుంటుందా అన్నది నిర్ణయిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2657. ఇక 6వ విషయం, వజూ లేకుండా పడుకోవడం. వజుతో పడుకున్న ప్రతి ఒక్కరి దగ్గర రాత్రంతా ఒక ఫరిష్తా, యా అల్లా ఈ దాసుని క్షమించు అని చెబుతుంటాడు. ఒక ముస్లిం శుద్ధి అంటే వజు చేసుకొని పడుకుంటే అల్లా తరపున ఒక మలక్ అంటే ఫరిష్తా
అతని వద్ద రాత్రంతా ఉంటాడు. ఆ ఫరిష్తా ఇలా దువా చేస్తుంటాడు, యా అల్లా ఈ బందాను క్షమించు, యా అల్లా ఈ దాసుని క్షమించు. సహీ ఇబ్నే హిబ్బాన్ హదీస్ నంబర్ 1051. వధువు లేకుండా నిద్ర స్వర్గపు రక్షణ కోల్పోవడం కాబట్టి నిద్రలో ఇలాంటి హరాం పనులకు దూరంగా ఉండండి. ఈ విధంగా ఒక ముస్లిం పడుకునే ముందు అతడు పూర్తిగా వస్త్రాలు తీసేసి పడుకోకూడదు. అదేవిధంగా అతడు రాత్రి వజూ చేసుకొని ఖురాన్ చదివి దువాలు చదివి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా కుడివైపునకు తిరిగి అతడు ఒకవైపు పడుకోవాలి. అలా కాకుండా అశ్లీల వీడియోలు చూస్తూ దువాలు చదవకుండా నమాజ్ లేకుండా పడుకున్నట్లయితే అతని శైతాన్ ఆవహిస్తాడు. కాబట్టి పడుకునే సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా సున్నత్ వెలుగులో పడుకునేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.